శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా కార్తీక దీపం ధారావాహికను ప్రాణప్రదంగా ప్రేమించే ప్రేక్షకులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. సుమిత్ర ప్రాణాలను కాపాడే కీలకమైన ఆపరేషన్ ఒకవైపు, కన్నబిడ్డ శౌర్య అదృశ్యమైన ఆవేదన మరోవైపు. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న దీప చుట్టూ నేటి కథ తిరుగుతోంది. మరెందుకు ఆలస్యం, ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ సీరియల్ విజన్. శౌర్య కనిపించటం లేదని తెలిసి దీప కంగారుగా బయటకు వెళ్తుండగా డాక్టర్ హారిక ఎదురవుతుంది. నేను అర్జెంటుగా బయటకు వెళ్లాలని దీప చెప్పగా, సుమిత్ర గారు వచ్చేశారు, నేను నీకోసమే వస్తున్నాను, ఆపరేషన్కి అంతా రెడీ చేశాను, ఈ టైంలో నువ్వెక్కడికి వెళ్ళకూడదు అని చెబుతుంది డాక్టర్ హారిక. ఆ మాటలు విన్న పారిజాతం, సుమిత్రను ఆపరేషన్కి రెడీ చేయటానికి దీప ఇక్కడే ఉండటానికి సంబంధమేంటి అని ప్రశ్నిస్తుంది. దాంతో ఏం చెప్పాలో తెలియక డాక్టర్ హారిక గారు కంగారు పడతారు. కార్తీక్ ఎక్కడా అని హారిక అడగ్గా వెళ్ళిపోయాడని చెబుతుంది పారు. దాంతో డాక్టర్ ఇంకా టెన్షన్ పడుతుంది. ఇప్పటికే నాకు బీపీ పెరిగిపోతోంది, నువ్వింకా పెంచకు అని దీపపై ఫైర్ అవుతుంది డాక్టర్ హారిక. పారిజాతం మాత్రం దీప గురించి, ఆపరేషన్ గురించి గుచ్చి అడుగుతూనే ఉంటుంది. మా టెన్షన్ ఎవరు అర్థం చేసుకోరు, అందరికీ నేనే సమాధానం చెప్పుకోవాలని కంగారు పడుతూ వెళ్ళిపోతుంది డాక్టర్ హారిక. ఇంతలో జ్యోత్స్న రావటంతో, అంతా నువ్వు చెప్పినట్లే చేస్తున్నాను, దీప ఎక్కడికి వెళ్లకుండా డాక్టర్ దానిని గదిలోనే పెట్టిందని చెబుతుంది పారిజాతం. నువ్వు ఈ రూమ్కి బయటే ఉండమని చెబుతుంది జ్యోత్స్న. ఆపరేషన్ అయ్యే వరకు శౌర్య ఎవరికీ కనిపించదు. ఇక్కడ దీప కనిపించని బిడ్డ కోసం ఏడుస్తూ ఉంటే అక్కడ బావ రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఎంత వెతికినా శౌర్య మాత్రం బావకి దొరకదని చెబుతుంది జ్యోత్స్న. ఇంతలో కార్తీక్కి దీప ఫోన్ చేసి శౌర్య కనిపించిందా లేదా అని అడగటంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఈ విషయం నీకెలా తెలుసు అని అడగ్గా పారిజాతం చెప్పిందని అంటుంది. దాంతో శౌర్యని కిడ్నాప్ చేసింది జ్యోత్స్నేనని కార్తీక్కి అనుమానం వస్తుంది. జ్యోత్స్న మొదటి నుంచి మనల్ని ఆపాలని చూస్తూనే ఉంది, కానీ మనం ప్రతిసారి తప్పించుకుంటూ ఆపరేషన్ వరకు వచ్చాం. ఇప్పుడు కూడా ఆపరేషన్ ఆపాలని ట్రై చేస్తోంది. శౌర్య కనిపించకుండా పోతే మనం ఏం చేస్తామో తనకి తెలుసు. ఆపరేషన్ జరిగితే అత్తకి ఏం జరుగుతుందో మనకి తెలుసు. జ్యోత్స్న పారులు గట్టిగానే ప్లాన్ చేసినట్లుగా ఉన్నారని చెబుతాడు కార్తీక్. మనల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇప్పుడు రాంగ్ స్టెప్ వేస్తే మీ అమ్మ బతకదు, వాళ్ళకి కావాల్సింది కూడా అదే. ఒక కూతురిగా మీ అమ్మను నువ్వు కాపాడుకో, ఒక తండ్రిగా నా కూతురిని నేను కాపాడుకుంటానని చెబుతాడు కార్తీక్. శౌర్య దొరికిన తర్వాత జ్యోత్స్న సంగతి చెబుతానని కోప్పడతాడు. శౌర్య గురించి తలుచుకుంటూ దీప కంటతడి పెడుతుంది. ఇంతలో కార్తీక్కి దాస్ ఫోన్ చేసి శౌర్య ఎక్కడుందో నాకు తెలుసు అని చెప్పడంతో అక్కడికి బయలుదేరతాడు కార్తీక్. పారిజాతం తన రూమ్ బయటే నిలబడి ఉండటంతో దీప కోప్పడుతుంది. శౌర్య కనిపించడం లేదని మీకెలా తెలుసు అని అడుగుతుంది. ఆ మాటలతో పారు కంగారు పడుతుంది. దాస్ని కార్తీక్ కలుసుకొని శౌర్య ఉన్న అడ్రస్ కనుక్కుంటాడు. జ్యోత్స్నకి ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇస్తూనే ఉన్నాను, కానీ తను నా మాట వినలేదు. జ్యోత్స్న మళ్ళీ ఏం చేస్తుందోనన్న భయంతోనే నేను మీ ఇంటి మీద ఒక కన్నేసి ఉంచాను. స్కూల్కి వెళ్ళటానికి బయటకు వచ్చిన శౌర్యను ఇద్దరు రౌడీలు ఎత్తుకెళ్లారు. నేను వాళ్ళని ఫాలో అవుతూ వచ్చాను. వాళ్ళు శౌర్యని ఇక్కడే దాచారని జరిగింది చెబుతాడు దాసు. ఆ వెంటనే కార్తీక్ ఆ రౌడీలను చితకబాది శౌర్యను కాపాడతాడు. మా నాన్నకి శౌర్యని అప్పగించి మనం హాస్పిటల్కి వెళ్దామని దాసుతో చెబుతాడు కార్తీక్. దీప రూమ్ బయట కాపలా కాస్తున్న పారిజాతాన్ని శివన్నారాయణ చూసి ఇక్కడెందుకు కూర్చున్నావని అడుగుతాడు. కళ్ళు తిరుగుతున్నాయని కూర్చున్నానని చెబుతుంది పారు. సుమిత్రను డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. ఏం జరుగుతుందోనని టెన్షన్గా ఉందని, అందుకే బయటకు వెళ్తున్నానని చెబుతాడు శివన్నారాయణ. ఆపరేషన్ థియేటర్లో సుమిత్ర పక్కనే పడుకుని ఉంటుంది జ్యోత్స్న. మీకు ఇంజెక్షన్ చేయాలని హారిక చెప్పగా జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. శౌర్యను కిడ్నాప్ చేశారు, టైంకి కార్తీక్ కాపాడాడని కాంచనతో అంటాడు శ్రీధర్. హాస్పిటల్లో సుమిత్రకు ఆపరేషన్ జరుగుతోంది, మన కొడుకు కోడలు ప్రమాదంలో ఉన్నారని చెబుతాడు. జ్యోత్స్న ఏమైనా చేయించిందా అని కాంచనకు అనుమానం వస్తుంది. జ్యోత్స్న హాస్పిటల్లోనే ఉంది, డోనర్ తనే కాబట్టి ఆసుపత్రి దాటి బయటికి వెళ్ళకూడదు. ఈ కిడ్నాప్ వెనక ఇంకెవరో ఉన్నారని అంటాడు శ్రీధర్. దీపకి ఎవరో బలమైన శత్రువులు ఉన్నారు. దీప చావలేదని మరోసారి చంపటానికి ఇంటికి వచ్చారు. ఇప్పుడు శౌర్యని ఎత్తుకెళ్లిపోయారు. కనిపించని ఆ శత్రువు ఎవరో, ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారో మనకు తెలియదు, కానీ దీపకి మాత్రం ప్రమాదం పొంచి ఉందని అంటుంది కాంచన. వాళ్ళెవరైనా సరే మన కొడుకు వదిలిపెట్టడని చెబుతాడు శ్రీధర్. దీప కడుపులోని బిడ్డకు కూడా ఆపరేషన్ ఈ రోజేనని అంటాడు శ్రీధర్.
మరోవైపు నువ్వు ఎంత ఎదురు చూసినా నీ మొగుడు రాడని దీపని చూస్తూ పారిజాతం అనుకుంటూ ఉండగా కార్తీక్ వచ్చి ఇక్కడెందుకు కాపలా కాస్తున్నావని అడుగుతాడు. ఆ మాటలతో షాక్ అయిన పారు ఏదో ముఖ్యమైన పని ఉందని వెళ్ళావు కదా అని అడుగుతుంది. వెళ్ళిన పని పూర్తి చేసేశానని చెబుతాడు కార్తీక్. ఏం జరిగిందో తర్వాత చెబుతానని అంటాడు. శౌర్యని జ్యోత్స్న కిడ్నాప్ చేయించిందని చెప్పడంతో దీప రగిలిపోతుంది. కోపాన్ని ఎక్కడ చూపించాలో అక్కడే చూపించాలని చెబుతాడు. ఇంతలో డాక్టర్ హారిక వచ్చి కార్తీక్ మీద సీరియస్ అవుతుంది. రూమ్ బయట పారిజాతం గారు, ఆపరేషన్ థియేటర్ బయట శివనారాయణ గారు ఉన్నారు. వీళ్ళని దాటుకొని నేను దీపని ఎలా ఆపరేషన్ రూమ్ వరకు తీసుకెళ్లగలను అని అడుగుతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరి చూశారుగా, శౌర్య సురక్షితంగా తిరిగి రావటంతో దీప ప్రాణం కుదుటపడినా అసలు ప్రమాదం ఇంకా పొంచి ఉంది. సుమిత్ర ప్రాణాలు కాపాడేందుకు దీప తన ప్రాణాలకు తెగించి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లాల్సి ఉంది. కానీ అడుగడుగునా నిఘా పెట్టిన పారిజాతం, శివనారాయణ కళ్ళుగప్పి డాక్టర్ హారిక దీపను లోపలికి ఎలా తీసుకెళ్తుంది? కిడ్నాప్ వెనక ఉన్న ఆ అదృశ్య శత్రువు ఎవరో కార్తీక్ కనిపెట్టగలడా? జ్యోత్స్న పన్నే పన్నాగాలను దాటుకొని దీప ఈ అగ్ని పరీక్షలో నెగ్గుతుందా అన్నది ఇప్పుడు $1,000,000 ప్రశ్నగా మారింది. మరి జ్యోత్స్న కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నా పారిజాతం ఇంకా దీపను అడ్డుకుంటూనే ఉంది. మరి డాక్టర్ హారిక, కార్తీక్ కలిసి అందరి కళ్ళు గప్పి దీపను ఆపరేషన్ థియేటర్కు చేర్చడంలో సక్సెస్ అవుతారని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన సీరియల్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.